ఇంకేం కావాలి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మీ ఆఫీసులకు వచ్చి, అయ్యా ఘనమైన రాహుల్ గాంధీ గారు, ఘనమైన మల్లికార్జున ఖర్గే గారు ఇలా జరిగిందని మీకు వచ్చి చెప్పుకోవాలా? మిలిటరీని రెస్పెక్ట్ చేయండి, గౌరవించండి, భారత రక్షణ వ్యవస్థని గౌరవించండి, గౌరవించి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వండి. అక్కడేదో మనం విపరీతమైన నష్టం కోల్పోతే ఊరుకుంటుంది. అంత నష్టం అయితే పాకిస్తాన్ ఈపాటికి ఎగబడి తెగబడదా? ఎందుకంత మూసుకొని కూర్చుంది? 2019 నాటి చైనా మాక్ డ్రిల్ ఫోటోలు పరస్పరం దానికి కొత్త ఫ్రేములు కట్టించి పరస్పరం ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకొని ఒకళ్ళు భుజాలు ఒకళ్ళు చరుచుకొని ఎందుకు వచ్చేసి ఉంటారు? ఆ బంకర్ దాటి రాని మునీరు, ఆర్మీ హాస్పిటల్, మిలిటరీ హాస్పిటల్ దాటి రాని షహబాజ్ షరీఫ్. ఇది అక్కడ వాళ్ళ నాయకత్వం. వేరేస్ మన నాయకత్వం కానీ మన మిలిటరీ కానీ ఇలా చిటికేస్తే 23 నిమిషాల్లో మొత్తం వ్యవస్థని, అవతల వ్యవస్థల్ని, ఉగ్ర వ్యవస్థల్ని ధ్వంసం చేసి వచ్చిన ఒక మెకానిజం మనకుంది. అండ్ వీ హ్యావ్ ఆనర్ ఫర్ దెమ్. ఇద్దరు మహిళలు నారీ శక్తి ఏంటో చూపించారు, సోఫియా ఖురేషి అండ్ వ్యోమికా సింగ్. ఇవన్నీ మీకు కళ్ళకి కనపట్టలేదా రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున ఖర్గే? ఎంతసేపు ప్రభుత్వాన్ని తిట్టమేనా? సిగ్గుండాలి కదా, ఎంతో కొంత కనీసం సిగ్గు శరం ఉండాలి కదా. ఓ పక్క ఆయన చెప్తున్నారు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, లాసెస్ ఉన్నాయి, బట్ వీ హ్యావ్ రెక్టిఫైడ్ ఇట్ అండ్ వీ హ్యావ్ క్యారీడ్ అవుట్ అవర్ ఆపరేషన్స్ ఆన్ 7th, 8th and 10th of May, wherein the air bases and important vital installations of Pakistan were dismantled. ఇంతకంటే ఏం కావాలి సార్ రాహుల్ గాంధీ గారు? ఓ పని చేయండి, మీరు మళ్ళీ పాకిస్తాన్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, వాళ్ళు అక్కడి నుంచి క్వశ్చనీర్ పంపిస్తారు. ఆ క్వశ్చనీర్ తీసుకొని మీకు నచ్చిన రీతిలో మళ్ళీ ఓ ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే మీకుగా మీరు ప్రసంగించి ఒక వీడియో రిలీజ్ చేయండి. సమాధానం ఈసారి మీకు భారత రక్షణ వ్యవస్థ చెప్తుంది.